హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు అక్టోబర్ 2 కదా, హాలిడే, పిల్లలకి హాలిడే, అలాగే మా వారికి కూడా హాలిడే. ఇంకా మా వారు మా బాబు ఏమో పొద్దున్నే షటిల్కి అయితే వెళ్ళారు. అలాగే ఇంక మా పాప అయితే ఆ టైంకి నిద్ర లేకలేదు, లేకపోతే తిని కూడా వెళ్ళేది. ఇంకేంటంటే నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా హౌస్ అయితే క్లీన్ చేద్దాం అంటే మరీ డీప్ క్లీనింగ్ కాదులండి. మామూలుగా ఎక్కడైనా బూజులు పట్టినాయి అక్కడక్కడ ఆ బూజులు, అలాగే ఇల్లంతా ఒకసారి శుభ్రంగా పసుపు వేసుకొని కడుక్కొని వస్తాను. ఇలా మంత్కి ఒకసారి చేస్తాను, మామూలుగా అయితే చేయను. మంత్కి ఒకసారి మాత్రం కంపల్సరీగా చేస్తాను. మాకు ఎట్లాగో హౌస్ మొత్తం క్లీన్ చేసుకునేలాగా అయితే ఉంది. ఇంకా అట్లా చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది కదా, అందుకని పసుపు వేసుకొని ఇల్లంతా ఒకసారి అయితే క్లీన్ చేసుకొని అయితే వస్తాను. అలాగే ఇంకా వేరే చిన్న చిన్న పనులు అయితే ఏమీ లేవు. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తే ఇంకా అయిపోయినట్టే పని. ఇంకా మీరు దసరాని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు నాకైతే కామెంట్ చేయండి. నేనైతే నార్మల్గా అయితే దసరా పండుగ రోజు చేసుకుంటామండి. ముందైతే ప్రతిరోజు పూజ అంటే మేము ఇదివరకు ఎప్పుడూ చేయలేదండి, నిజం చెప్తున్నా కదా. కాకపోతే నేను మాత్రం అంటే మా అత్త వాళ్ళ ఇంట్లోనే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అలా పూజలు చేసుకుని అలా ఏం లేదు. పండుగ రోజు మాత్రం చేసుకుంటారు. నేను మాత్రం ఒక 2 years నుంచి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని అయితే పూజ చేసుకొని ఆ రోజు అమ్మవారి ప్రసాదం ఉండిద్ది కదండి, ఆ ప్రసాదం అయితే చేసుకుందామని నేను ప్రతిరోజు అనుకుంటున్నాను. అదే ప్రతి సంవత్సరం అనుకుంటున్నాను. కానీ ఒక 2 years నుంచి నాకు కుదరట్లేదు. మేబీ ఈ సంవత్సరం కూడా కుదరదేమో, ఇంకా అమ్మవారి అనుగ్రహం నా మీద రాలేదేమో అని అనిపించింది. ఎందుకంటే నేను 2 years నుంచి అనుకుంటున్నాను ఈ నవరాత్రులు ప్రతిరోజు చేసుకుందాము పూజ అని. కానీ ఇంకా నాకు కుదరలేదు ఒక 2 years నుంచి. ఇంకా అది ఈ సంవత్సరం కూడా మరి కుదరదేమో, చూడాలి మరి. ఇంకా అది ఫ్రెండ్స్. ఇంకా అయితే ఏంటంటే ఇంకా టిఫిన్కి కూడా పెద్ద పని ఏం లేదు కాబట్టి నేను మార్నింగే క్లీనింగ్ పని పెట్టేసి వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే హాలిడే అప్పుడు మనం ఏం పనులు చేయడానికి ఉండదు, ఎందుకంటే పిల్లలు ఇంట్లో అందరూ ఉంటారు, ఆ హడావుడి ఉండిద్ది కదా, అసలు ఏం చేసుకోవడానికి ఉండదు. ఇంక ఇప్పుడు ఎట్లాగో నాకు టిఫిన్ పని కూడా ఏం లేదు. నిన్న పొద్దున్న చేసిన ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది, అట్లాగే నేను నైట్ చేసిన చపాతీలు అలాగే కర్రీ కూడా ఉంది. ఇంకా స్పెషల్గా నేను వంట చేసే పని అయితే ఏం లేదు. అందుకే ఇంకా వాళ్ళు షటిల్ నుంచి వచ్చేలోపు ఈలోపు నేను ఇలాగానే హౌస్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాకండి. ఇంక నాకు పని అనేది అయిపోయింది, ఇంక పని అనేది ఏమి ఉండదు అన్నట్టు. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత హౌస్ అంతా వాటర్ పెట్టి కడగాలంటే అది కొంచెం కష్టంగా అనిపించింది వాళ్ళకు కూడా. ఇంకా అందుకని అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయ్యిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది, చూసేయండి. ముఖ్యంగా మా కోవి అయితే మా చిట్టి తల్లి నాకైతే ఈరోజు హెల్ప్ చేస్తా అండి క్లీనింగ్లో. చాలా గ్రేట్ కదా. హెల్ప్ చేస్తావా? హెల్ప్ చేసిద్దంట, నిజంగానే హెల్ప్ చేసింది. హెల్ప్ చేస్తానంటే బెడ్షీట్స్ అలాంటివి మడతేయడం వాళ్ళే చేసుకుంటారు ఆల్మోస్ట్ పిల్లలు. నేను చేసినా కానీ కనీసం నేను 2 వేసినా వాళ్ళు ఒకటన్నా వేస్తారు బెడ్షీట్స్, అవి మడత పెట్టేసి అదే బెడ్ అంతా నీట్గా పెట్టడం అలాంటివి. అట్లాంటిది ఈరోజు మా పాప అయితే నేను హెల్ప్ చేస్తానమ్మా, నువ్వు చేసుకో, నేను హెల్ప్ చేస్తాను నాన్న అన్న ఇచ్చేలోపు మనకు అయిపోవాలని చెప్తా ఉంది. అంతేనా? చెప్పు. అవునంట, హెచ్డి చేస్తుంది. కొంచెం కెమెరా ఉంది కదా, అందుకని హెచ్డి చేస్తుంది. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఇంక మా బాబు వచ్చేసరికి హౌస్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టాలి. అందరూ ఉంటే ఏంటంటే ఇంట్లో కొంచెం చేయబుద్ధి కాదు, కొంచెం వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. ఇంకా అందుకని అన్నట్టు వాళ్ళైతే 9 కల్లా వచ్చేసేస్తారు. ఇప్పుడు 7:30 అయితే అయింది. ఇంకా 9 కల్లా అయితే బూజు తులిపేసేసి ఇల్లంతా కడగడం అయితే అయిపోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఈ వంటగదిలో బూజు తులుపుతున్నాను. వంటగదిలో పెద్ద బూజు అయితే ఎక్కువేం పట్టదు. మెయిన్ అయితే మాకు ఆ టీవీ గదిలో మాత్రం వారానికి ఒకసారి పడుతూనే ఉండిద్ది, అసలు తెగ్గ పట్టిద్ది. ఇంకా ఫ్యాన్లకి అయితే చెప్పే పనే లేదు. ఇంకా ఫ్యాన్స్ అయితే క్లీన్ చేయలేదు. ముందైతే కింద బూజు వరకు అయితే క్లీన్ చేసేసేసి పైన గోళ్ళకు ఉన్నాయి, ఇల్లంతా కడుగుదామని అయితే ఇంకా చూస్తున్నాను. ఈలోపు మా పాప, నేను అక్కడ వీడియో స్టాండ్ పెట్టేసేసి ఫోన్ పెట్టేశాను. ఇంక ఇక్కడ మా పాప ప్రదర్శన చూస్తున్నారుగా, కెమెరా కనిపిస్తే చాలు ఇంకా వింత ఎక్స్ప్రెషన్స్ అవి చూడండి ఎట్లా ఇస్తుందో. పిల్లలు భలే చేస్తారు ఇలాంటివి మాత్రం. ముఖ్యంగా ఇంక మా పాప అయితే ఇంక చెప్పే పని లేదు, ఇందాక నుంచి ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టిందో.
ఇంకా వంటగదిలో అయిపోయిన తర్వాత ఇంకా బూజు దులపడం, ఇంకా ఈ టీవీ గదిలోకి అయితే వచ్చాను. టీవీ గదిలో అయితే చాలా ఎక్కువే పట్టింది. ఇంక ఇవేంటంటే నేను ఇప్పుడు కొంచెం పెట్టింది మా వారికి అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చారు వేరే కాలేజ్కి వెళ్తే. అలాంటివి ఏంటంటే నేను ఇంక ఇలా షోకేస్లు పెద్ద ఎక్కువేం లేవు కాబట్టి నార్మల్గా ఇలా అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా అక్కడక్కడ ఉందని చెప్పే కదా, పెద్ద హెవీగా అయితే ఏం లేదు. ఇంకా అక్కడంతా దులిపేసేస్తున్నాను. వంటగదిలో అయిపోయింది. ఇప్పుడు టీవీ గదిలో అయితే దులిపేసేస్తున్నాను. ఇంకా టీవీ గదిలో దులిపిన తర్వాత బయట కూడా దులపాలి. ఫస్ట్ అయితే ఈ 2 గదులు తులిపేసేసి కడిగేసిన తర్వాత బయట కూడా మొత్తం బూజు తులిపేసేసి కడిగేసేయాలి. ఎందుకంటే ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. నవరాత్రులు చేసుకోకూడదు కదా, ముందే చేసుకోవాలన్నట్టు ఇంక ఈరోజు అయితే స్టార్ట్ చేశారు. రేపటి నుంచి అయితే ఇంక పూజ చేసుకుందాం ఈ నవరాత్రులు అని. అందులో మనకి గ్రహణం కూడా ఉంది కదా, ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ దేవుడి పటాలు తుడిచేసేసి ఇంకా అదంతా చాలా పని ఉండేది కదా. దేవుడి పటాలు తుడిచేసేసి మళ్ళీ బొట్లు పెట్టేసేసుకొని మళ్ళీ దీపారాయణ చేసుకొని ఇలాంటివి ఏంటంటే ముందే చేసేసుకుంటే ఎక్కువ పని అయితే ఉండదు. ఇంకా ఇదంతా ఇల్లంతా తుడిపేసేసి కడిగేసేసుకుంటున్నాను. బెడ్షీట్లు కూడా మారుస్తున్నాను, ఎందుకంటే కొంచెం బూజు అవన్నీ పడ్డాయి కదా. ఇంకా అందుకన్నట్టు ఇంకా అక్కడ వెనక నుంచి అంటే వంటగదిలో ఆ ఫ్రిడ్జ్ కాడి నుంచి అయితే మొత్తం ఇలా నీళ్ళు పెట్టేసేసి కడిగేసేసి తర్వాత కొంచెం పసుపు అలాగే లిక్విడ్ వేసేసి బండలు తుడిచే లిక్విడ్ వేసేసి తుడుస్తాను. మాకేంటంటే టీవీ గదిలో హోల్ అయితే ఉంది నీళ్ళు అయితే బయటికి పోవడానికి. టీవీ గదికి వంటగదికి అంటే కొంచెం రెండింటిని కనెక్షన్ చేస్తూనే ఉంది. పెద్ద మనకి ఎత్తుగా అదేంటి దిమ్మ లాంటిది ఏం కట్టలేదు. రెండింటికి కలిపి నార్మల్గానే ఫ్లోర్ అయితే వేసేసారు. అందుకని ఎక్కడ నీళ్ళు అక్కడ ఏం ఆగిపోవు, మొత్తం కలిపేసేసి ఇంకా టీవీ గదిలో ఉన్న హోల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి. అందువల్ల ఏంటంటే నేను మంత్కి ఒకసారి ఇలా ఈజీగా కడుక్కోగలుగుతున్నాను. అదే నార్మల్గా అయితే ఏంటంటే కడగలేము, ఎందుకంటే ఏ గదికి ఆ గది పెద్ద పెద్ద దిమ్మెలు ఉండి హోల్స్ లేకపోతే కడుక్కోవడం కొంచెం కష్టంగా ఉండిద్ది. కానీ మనం ఏంటంటే కొంచెం ఇలా ఇల్లు కడుక్కుంటేనే నీట్గా కూడా అనిపించిద్ది. ఇక్కడ అంతా ఈ 2 గదుల్లో నీళ్ళు పోసేసి నీట్గా అయితే మొత్తం కూర్చేసేసుకుంటున్నాను. ఆ నీళ్ళంతా అసలు ఎన్ని నీళ్ళు పట్టినాయో ఈ 2 గదులకైనా కూడా. ఇంక ఇక్కడ నేనైతే చేసుకుంటుంటే మా పాప కూడా నేను కూడా చేస్తానని చెప్పింది. ఇప్పుడు దాకైతే తను ఏదో చేసుకుంది పని ఇంట్లో, కొంచెంసేపు నాకు హెల్ప్ చేయడం అలా అయితే చేస్తానని చెప్పింది కదా. ఇంకా నేను ఈ నీళ్ళన్నీ ఇలా అయితే మొత్తము వంటగదిలో నుంచి టీవీ గదిలోకి మొత్తం నీళ్ళన్నీ పోయిన తర్వాత మళ్ళీ టీవీ గదిలో నుంచి ఆ మూల మీద హోల్ అయితే ఉంది, ఇంకా ఆ హోల్లోకి అయితే నీళ్ళు అయితే పంపించేసేయాలి. ఇక్కడ నేను చేస్తుంటే మా పాప కూడా నేను కూడా చేస్తానని చీపురు అయితే పట్టుకొని చేస్తుంది. చిన్నపిల్లలు భలే హెల్ప్ చేస్తారు, భలే బాగా అనిపించింది. ఎట్లా చేస్తుంటే భలే ముద్దొస్తారు. పాపం చేసి కొంతసేపు ఒక 5 నిమిషాలు చేసి అమ్మో నేను అలసిపోయాను అనే డైలాగ్ అయితే కొడుతుంది. కానీ హెల్ప్ చేయడం ఎక్కువ, థాట్ రావడం ఎక్కువ. నాకు తెలిసినంతవరకు ఆ ఏజ్కి నేను కూడా చేస్తాను అని. ఇంకా మా పాప కూడా కొంచెంసేపు ఇంకా నీళ్ళన్నీ అటు మూలకైతే చిమ్మేసేస్తూ ఉంది. పాపం చాలాసేపే చేసింది. కొంచెంసేపు కూర్చొని కొంచెంసేపు నించొని ఇంకా కొంచెంసేపు అయితే దాని మీద కూర్చొని కూడా చేసింది పాపం చాలాసేపు. ఇంక చాలే అలసిపోయాను, ఇంకా నాకు ఇవ్వంటే ఇంకా చీపిరి అయితే ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈ నీళ్ళు మొత్తం ఆ హోల్లోకి పంపించడానికి కొంచెం టైం అయితే పట్టింది, ఎందుకంటే హోల్ ఏమో కొంచెం పైకి ఉంది, నీళ్ళేమో కొంచెం డౌన్లో ఉన్నాయి. ఇంకా అవన్నీ పోయిన తర్వాత ఇంకా పొడిగొడ్డ వేసేసి ఇల్లంతా తుడుస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ మొత్తం పోయేటట్టు అయితే తుడిచాను. ఆ తర్వాత అయితే మళ్ళీ పసుపు వేసేసి లిక్విడ్ వేసేసి మళ్ళీ 2 గదులు అయితే మొత్తం అయితే నీట్గా తుడుచుకొని వస్తుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది, ఎందుకంటే పసుపు ఆ లిక్విడ్ 2 కలిసినాయి కదా, బాగా అనిపించేది. ఇల్లు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కిందంతా ఎంత నీట్గా ఉండిద్దో అండి, మీరు నమ్మరు, చాలా నీట్గా అనిపించిద్ది. కాలికి ఎక్కడ దుమ్ము అనేది కొంచెం కూడా అసలు తుడిచాము, అందులో కడిగాము కదా, కడిగిన తర్వాత తుడిచాము కదా, అసలు చాలా బాగా అనిపించిద్ది. కాకపోతే ఏంటంటే కడిగేటప్పుడు మనకి కింద ఏమీ ఉండకూడదు, మెయిన్ అయితే అది. అంతేగాని ఇల్లు కడుక్కుంటేనే చాలా నీట్గా అనిపించిద్ది. ఇంకా ఇదైతే కడిగి తొడవడం అంతా అయితే ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక మొత్తం అయిపోయింది. మళ్ళీ బండలు కూడా తుడిచేసేసాను. ఇంకా బెడ్షీట్స్ అయితే మార్చాను, పిల్లో కవర్స్ అయ్యేం మార్చలేదు కానీ బెడ్షీట్స్ వరకు మార్చేసేసి ఇంక ఇంట్లో పని కూడా ఇంకేం లేదు, అన్నీ అయిపోయినట్టే. ఇంకా నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా నీళ్ళు అయితే పెట్టేశాను. ఇడ్లీ పిండి కూడా తీసి పక్కన అయితే పెట్టేశాను, చల్లారిద్దని ఫ్రిడ్జ్లో ఉన్నది. చూడండి ఎంత నీట్గా ఉందో ఇల్లు. ఈలోపు కానీ ఎంత టైం పట్టిందో. నేను 7:30కి అట్లా అయితే స్టార్ట్ చేశాను, 9:00కి అట్లా అయితే అయిపోయింది. సుమారు 1:30 పెచ్చే పట్టింది. 2 గదులైనా కానీ మొత్తం నీళ్ళంతా పోయేటట్టు కడిగి మళ్ళీ తడిగొడ్డేసేసి అదే బండలు తుడిచే గుడ్డేసేసి అది మొత్తం వేసేసి తుడిచేసి మళ్ళీ పసుపు వేసేసి మళ్ళీ తుడిచి ఇంకోసారి
అమ్మ చాలా టైం అయితే పట్టింది, నా పని కూడా అయిపోయింది, మా పాప పని కూడా అయిపోయింది. కొంచెంసేపు చేసి తను ఇంకా నేను చేయలేనమ్మా, నేను చేయలేను, నువ్వే చేసుకోవాలండి. సరే నేను చేస్తానని చెప్పాను. ఇంకా సో అది ఫ్రెండ్స్, ఇంతకు వాళ్ళు వచ్చే టయానికి అయితే ఇల్లంతా నీట్గా ఉంది. ఇంకా బయట కూడా కొంచెం వాటర్ అయితే మా వారైతే పోసారు, బయట కొంచెం చండాలం ఉంది అన్నట్టు. ఎందుకంటే ఇదంతా వెళ్ళి బయటికి వెళ్ళిద్ది కదా, ఈ లోపల ఉన్న డస్ట్ అంతా, అక్కడ కూడా కొంచెం మా వారైతే నీళ్ళు పోసారు. ఇంకా నీట్గా అయితే ఉంది. పిల్లలకి స్నానం చేపించేసేసి ఆ తర్వాత నేను కూడా చేశాను. ఇంక ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసాను ఉడికినాయి, చపాతీలు, అలా కర్రీ ఉందని చెప్పాను కదా, మేతి చామన్ కర్రీ. ఆల్రెడీ చట్నీ కూడా నిన్న పొద్దున్న చేసిందే ఉంది. ఇంకా అవైతే ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అట్లా అయితే అయింది మేము టిఫిన్ చేసేసరికి. ఇంకా వాళ్ళు కూడా కొంచెం నిదానంగానే తింటాంలా అని చెప్పారు. ఇంకా అవన్నీ అంత ఆకలి అవుతుంది, ఎందుకంటే పొద్దున్నుంచి 7:30 నుంచి 9 దాకా పని అంతా చేశాను కదా, పిచ్చి పిచ్చి ఆకలి అయితే వేసింది. ఇంకా నేను, మా పిల్లలు, మా వారు అయితే ఇంక టిఫిన్ అయితే చేశాము. సో అది ఫ్రెండ్స్, హౌస్ క్లీనింగ్ అయితే పండగ ముందు ఇలా అయితే జరిగింది. ఇంతకు మీరు హౌస్ క్లీనింగ్ చేసుకున్నారా ఏందనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయ్యిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.